అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేడి మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయానికి రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీకు కోట్లాది డబ్బులు కైంకర్యాల రూపంలో మీకు ఆ ప్రాంతానికి వస్తుందో ఆ డబ్బులు సంబంధించిన అనేక రకాల గోల్మాల్ కార్యక్రమాలు జరిగాయి. అలాగే శబరిమల బంగారానికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, అది నిజం కూడా అవ్వటం జరిగింది. కనుక ఈ నేపథ్యంలో శబరిమల యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ కూడా ఈరోజు అయ్యప్ప సేవా సంఘం పేరు మీదట అక్కడ అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురటం తథ్యం. కనుక వెంటనే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.